హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ మేకర్. ఈరోజు మనం సింపుల్గా నేను ఇంట్లో చికెన్ గీ రోస్ట్ ఎలా తయారు చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ ఈ చికెన్ మనం కొద్దిగా రసంతో తీసుకున్నా లేదా నార్మల్గా కూడా మనకి పక్కన ఏ రసం లేకపోయినా కలుపుకొని తినే విధంగా ఉంటుంది. ఈ చికెన్ గీ రోస్ట్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను చికెన్ గీ రోస్ట్ కోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ హాఫ్ కేజీ చికెన్ని కుక్కర్లోకి తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి బాగా కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ కుక్కర్కి మూత పెట్టుకొని ఒక విజిల్ తెప్పించుకుందామండి. ఒక విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రెజర్ పోయేలోపు ఇక్కడ మనం ఒక మసాలా అనేది రెడీ చేసుకుందాం. ఈ గీ రోస్ట్లోకి ఈ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ మసాలా కోసం నేను కొన్ని లవంగాలు, యాలకులు, అలాగే చిన్న జాపత్రి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, అలాగే హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక నేను 1 స్పూన్ గసగసాలు అనేది యాడ్ చేశానండి. ఎందుకంటే ఆ వేడికి వేగిపోతాయి, లేదంటే మాడిపోతాయి. కాబట్టి ఒక్కసారి తిప్పుకొని నేను ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాను. ఈ మిక్సీ చేసేటప్పుడు కొద్దిగా జాజికాయ పౌడర్ కూడా యాడ్ చేశానండి. నేను యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ మసాలా పౌడర్ అనేది. తర్వాత ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని 2 స్పూన్లు గీ, అలాగే 2 స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఓన్లీ గీతో చేస్తే అంత టేస్ట్ ఉండదండి. ఈక్వల్గా ఆయిల్ అండ్ గీ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక 1.5 స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించి ఒక చిన్న సైజు టమాటా ఒకటి యాడ్ చేసుకున్నానండి. అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ వాటర్తో పాటు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ స్లిమ్లో ఉడికించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలాని యాడ్ చేసుకుందాం. ఆ మసాలాతో పాటు మనం కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. మనం ముందుగా చికెన్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసామండి, చూసుకొని మీకు సరిపడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూ దానిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి బాగా రోస్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రై అనేది. తప్పకుండా ట్రై చేయండి. చివరిగా నేను దీనిలో కొద్దిగా కొత్తిమీర, కసూరి మేతి కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. అంతే అండి, మన సింపుల్గా చేసుకునే చికెన్ గీ రోస్ట్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.